చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి అమ్మా, ఉత్సాహంగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, చేతుల ఊపుతో చెప్పండి. హల్లెలూయా. మంచిది. కొన్ని నిమిషాలు దేవుని మాటల్ని మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఐదవ వచనాన్ని చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. చెప్పండి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు అన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని చెబుతూ, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాట ప్రభువు చెప్తున్నాడు. కొన్ని సందర్భాలలో ప్రభువుకి మనము తెలియకుండానే వేరైపోతాం. ప్రభువులో ఉన్నాము అని అనుకుంటాం, కానీ ప్రభువుకి వేరైపోయి ఉంటాం. ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు బహుగా ఫలిస్తామంట. ప్రభువుకి వేరైపోయినప్పుడు మనము ఎండిపోతాము అనే మాట ప్రభు చెప్తున్నాడు. 6వ వాక్యం కూడా చదివితే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. చాలు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, నువ్వు క్రీస్తులో నిలబడితే బహుగా ఫలిస్తావు. క్రీస్తుకు వేరైపోతే ఎండిపోతావు. క్రీస్తులో నిలబడితే బహుగా చెప్పండి బహుగా ఫలిస్తావు. నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు. క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఏమవుతాం? బహుగా ఫలిస్తామంట. క్రీస్తుకు వేరైపోతే ఎండిపోతాము అనే మాట ఈడ మనం గమనించవలసిన విషయం. ఈ రోజున నువ్వు ఫలిస్తూ ఉంటే క్రీస్తులో ఉన్నట్టు,
నువ్వు ఎండిపోతూ ఉంటే క్రీస్తుకు వేరైపోయినట్టు. క్రీస్తులో నిలబడటం, క్రీస్తుకు వేరైపోవటం, ఈ రెండు అనుభవాలలో ఫలభరితమైన దిశగా, ఫలించే దిశగా, ఫలించే మార్గములో నిన్ను నడిపించే అనుభవం ఏమిటంటే ప్రభువులో నిలబడటం. హల్లెలూయా. ప్రభువులో నిలబడ్డ వారు బహుగా ఫలిస్తారంట. ప్రభువుకి వేరైపోయిన వారిని తీగవలే ఆయన పీకి పారయ్యను. ఆ తీగ ఎండిపోతే మనుషులు పోగు చేసి దానిని అగ్నిలో పడవేయును అనే మాట మనం చదువుతాం. ఈరోజు నువ్వు క్రీస్తుకి వేరుగా ఉన్నావా, క్రీస్తుకి దగ్గరగా ఉన్నావా? క్రీస్తుకి వేరైపోవటం అంటే అర్థం ఏంటంటే దైవ సన్నిధికి వస్తాం కానీ ప్రార్థన చేయం. ప్రభుతో ఒక సరైన సంబంధం ఉండదు. ఎవరు మీరు? క్రైస్తవులమండి, విశ్వాసులమండి, దేవుని బిడ్డలమండి, కానీ లోన ఫలింపు లేదు, లోన జీవము లేదు. కొంతమందిని మంచంలో పడినప్పుడు గమనిస్తూ ఉంటాం. పేరుకి మనిషిలాగా ఉంటాడు కానీ కాళ్ళు పనికిరావు, చేతులు పనిచేయవు, జీవచ్చవములాగా బ్రతుకుతారు. ఈ రోజున క్రైస్తవ్యంలో అనేక మంది దేవుని బిడ్డలకి ఈ జీవం అనేది లేక ఎండిపోయిన పరిస్థితిలో వారి జీవితాలు కనిపిస్తున్నాయి. అప్పుడే దీని బిడ్డలారా, ఒక చెట్టును మనం గమనిస్తే ఆ చెట్టు దానికి మంచిగా నీరు అందితే, ఎరువు అందితే అది ఏమవుతుందంటే బాగా పచ్చగా చిగుర్లు పెడుతూ పూత, పిందె, కాయ, ఫలములు ఫలిస్తూ అది చాలా తాజాగా కనిపించేది. అది జీవంగాని కోల్పోయింది అనుకోండి, అది ఎండిపోయిన స్థితిలో కనపడుద్ది, వాడిపోయిన పరిస్థితిలో కనపడుద్ది. దానికి ఏ పూత ఉండదు, పిందె ఉండదు, కాయ ఉండదు, ఫలింపు ఉండదు. ఇప్పుడు ఎందుకని ఆ పరిస్థితికి వచ్చిందంటే దానికి ఏర్లకి నీరు అందట్లా, దాని ఏర్లకి నీరు లేదు, దాని ఏర్లకు నీరు లేదు. అందుకని అదేమవుతుందంటే ఎండిపోతుంది, దానిలో జీవం కనపడట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించే దిశగా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తులో నిలబడవలసిన రోజులు ఇవి. సాతానుడు అనేక విధములుగా మనల్ని ఎండిపోయేదాడు చేస్తాడు, అనేక విధాలుగా. ఆ పనులు బిజీలోనో లేకపోతే ఇంకొక బిజీలోనో, ఆ ప్రార్థన రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం, మందిరానికి ఈ వారం కాదు రేపు వారం వెళ్దాం, వెట్టెళ్దామని చివరికి ఎండిపోతావు. నువ్వు పూర్తిగా ఎండిపోతావు. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఈ మధ్య ఒక అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్కడ నుండి? ఒంగోలు నుండి తీసుకొచ్చారు. అతనికి చెయ్యి ఇక్కడి నుండి ఇక్కడ దాకా అది దానికి ఏమంటారు, చలనం లేదు, గిచ్చినా నొప్పి లేదు. అర్థమైందా? హాస్పిటల్కి తీసుకెళ్తే నరికేయాలని చెప్పారంట. జీవం లేదు కదా దానికి, పేరుకు చెయ్యిగా ఉందంతే. ఇంకొక అమ్మాయి ఎవరో మన చర్చికి వచ్చే అమ్మాయి వాళ్ళ బాబాయ్ అంట తీసుకొచ్చింది. నేను చెయ్యట కదిలే అంటే పని చేయట్లేదు అయ్యా అన్నాడు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ చేతికి జరగట్లా, రక్త ప్రసరణ జరగట్లా. ఏమైపోయింది? చెయ్యి ఎండిపోయింది. ఇది చెయ్యిగా కనపడుతుంది కానీ దానికి జీవము లేదు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డల్లో జీవము లేదు. జీవము లేని చెట్లు ఎండిపోతూ ఉంటాయి. దాని స్తోత్రం.
ప్రార్థన ఎప్పుడు చేసుకున్నారో, ఎన్ని నెలలు అయిందో, ఎన్ని వారాలు అయిందో సరైన ప్రార్థన లేక, ఎంతకాలం అయిందో బైబిల్ పట్టుకుని వాక్యం చదివి, ఎంతకాలం అయిందో మనస్ఫూర్తిగా ఆరాధన చేసి, ఎంతకాలం అయిందో సాతానుడు అర్థమైందో కొన్ని వ్యామోహాల్లో క్రైస్తవులను తీసుకెళ్ళిపోయి మోసం చేస్తాడు. దేవునితో మమేకమై చాలా సమృద్ధి జీవంతో బ్రతకవలసిన దేవుని బిడ్డలు ఎండిపోయిన స్థితిలో కనపడతారంట. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక ప్రవక్తని దేవుడు తీసుకెళ్ళి ఒక లోయను చూపించాడంట. లోయని 37వ అధ్యాయం, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. చాలు చాలు. ఎండిపోయిన ఎముకలను చూపిస్తున్నాడు దైవజనుడికి దేవుడు. ఎప్పుడు చూపించాడు? దైవజనులందరికీ చూపాడు. అర్థమైందా? దైవజనులందరికీ చూపాడు. చాలామంది సేవకులు అనుకుంటారు చూపాడు. ఆత్మవశులైన సేవకులకు మాత్రమే నువ్వు ఎండిపోయావా ఫలిస్తున్నావా అని చూపించేది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నిదానంగా ఎత్తుతున్నారు. హల్లెలూయా. ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. చూశారు అక్కడ? ఆత్మవశులై, ఆత్మపూర్ణులై, ఆత్మ నడిపింపులు వెళుతున్న దైవజనులకు మాత్రమే నిజాలు దేవుడు తెలియపరుస్తాడు. ఆ కుటుంబం ఎండిపోయింది, ఆ వ్యక్తి ఎండిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడిని ఒక పెద్ద లోయలోకి తీసుకెళ్తున్నాడు. పూర్వకాలంలో దేశాల మీద దేశాలకి యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక సదరమైనటువంటి భూమి వారికి ఎక్కడ కనపడదు, ఒక్క లోయలోనే కనపడుద్ది. లోయ అంటే ఇరు ప్రక్కల పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండల మీద ఈ ప్రక్క ఒక సైన్యం, ఈ ప్రక్క అపోజిషన్లో ఒక్కొక్క సైన్యం ఉంటే అక్కడ ఒప్పందం చేసుకొని వాళ్ళు ఆ లోయల్లో యుద్ధాలు చేసేవాళ్ళు. యుద్ధాలు చేసినప్పుడు కొంతమంది చనిపోతారు, కొంతమంది బ్రతుకుతారు. ఒక సైన్యం ఓడిపోద్ది, ఒక సైన్యం గెలిచిద్ది. ఇప్పుడు ఈ లోయలోకి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. వాళ్ళు ఎట్లా కనపడ్డారంటే చనిపోయిన శవాలై ఎముకలుగా కనపడ్డారు. ఆ ఎముకలు పచ్చి ఎముకలు కాదంట. ఏ ఎముకలు? ఎండిపోయిన ఎముకలు. అవి ఎండిపోయిన ఎముకలు. ఆ ఎముకలను చూపిస్తే ఆయన అంటాడు, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. ఎండిపోయారు మీలో కూడా కొంతమంది. అందుకే అల్లిలో గట్టికి రావట్లా. కొంచెం ఉందన్నమాట జీవం. రేపు మాపు ఎండిపోతారని. ఎండిపోని వాళ్ళు ఎట్లుంటారు? 1 2 3 హల్లెలూయా. రోషం వచ్చేసింది పాపం. దేవుని స్తోత్రం. ఇక్కడ యుద్ధాలు జరగటం వలన గమనించండి, యుద్ధాలు జరగటం వలన తమ శత్రువులతో యుద్ధము చేయలేక ఓడిపోయి చనిపోయిన శవాలే ఎండిపోయిన ఎముకలు. దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందిన మరుక్షణము నుండే మనకి 4 రకాల యుద్ధాలు ఉన్నాయి. ఒకటి మనసుతో యుద్ధం. మనస్సు రకరకాలుగా ఆలోచనలు చేస్తుంది. ఆలోచనలు దేవుడికి నచ్చేవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి.
ఇప్పుడు నచ్చే విధముగా ఈ మనసును క్రీస్తుకు చెరపట్టి ఏ విధమైన క్రీస్తుకి విరోధమైన ఆలోచనలు రాకుండా అనుక్షణము చాలా జాగ్రత్తగా మనసుతో పోరాడుతుండాలి. ఒక యుద్ధం. రెండోది లోకముతో యుద్ధం. మనకి వారు వెళ్ళే పోకడలో మనం వెళ్ళట్లేదని రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా నిందిస్తారు. వాళ్ళు అనే మాటలు భరించలేక మళ్ళీ వాళ్ళతో కాంప్రమైజ్ అయిద్దామా, లేదు ఏది ఏమైనా నేను రక్షించబడ్డాను, జాగ్రత్తగా ఉండాలని ఇదొక పోరాటం. మూడోది సాతానుతో పోరాటం. ఈ సాతానుతో పోరాటం ఇంకా డేంజర్ అన్నమాట. ఈ పోరాటానికి సర్వాంగ కవచం కావాలి. తలకి రక్షణ అనే శిరస్త్రాణం, బాడీకి నీతి అను మైమరు, చేతుల్లో ఆత్మ ఖడ్గం, ఈ చేతిలో విశ్వాసము అనే డాలు, అలాగే నడుముకి సత్యం అనే బెల్ట్, పాదములకి సమాధాన సిద్ధమైన జోళ్ళు, చెప్పులు. ఈ సర్వాంగ కవచం మనకి ఉంటే మనం సాతానుతో యుద్ధం చేయగలం. ఇంకొక యుద్ధం ఉంది, ఇంకొక పోరాటం. అదేంటంటే నా ప్రియమైన బిడ్డలారా, ఇది భక్తి పోరాటం. ఆత్మీయతలో దేవుడిచ్చిన గొప్ప రక్షణను మనం చాలా జాగ్రత్తగా, ఎక్కడ కోల్పోకుండా, ఎక్కడ పడిపోకుండా ఈ రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పోరాటం ఒకటి ఉంటుంది. సాతానుడు నీ రక్షణ పోగొట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు, ఎన్నో రకాలుగా నీ మనసుని పాడు చేస్తాడు, నిర్లక్ష్యం ఏర్పాటు చేస్తాడు. క్రీస్తులో ఉన్నానా ఏరైపోయానన్న సంగతి కూడా తెలియదు. కొన్ని ఎరలు విసురుతాడు నీకు. డబ్బుని ఎర, ఘనతని ఎర, సుఖభోగాలు, లగ్జరీ లైఫ్ అని ఇవన్నీ విసురుతూ ఉంటాడు. నేను రక్షణ కలిగి ఉన్నానా పోగొట్టుకొని ఉన్నానా అనే గ్రహింపు కూడా రాదు. అర్థమైందా? ఒక భ్రమలో, అవివేకముగా, అజ్ఞానముగా, ఎటువంటి వివేచన లేకుండా గుడ్డిగా ప్రయాణం చేస్తావు. చివరిలో దేవుడు అంటాడు, మీరెవరో, హూ ఆర్ యూ, ఐ డోంట్ నో. నీవెవరవి నాకు తెలీదు. హూ ఆర్ యూ, ఐ డోంట్ నో, గెట్ అవుట్. అయ్యా, నేను రక్షణ పొందిన బిడ్డనే కదా, నేను ఆమెలో బాప్తిసం పొందావు, కానీ ఆ రక్షణ ఈరోజు లేదు. ఇంత గొప్ప రక్షణని కోల్పోయావు నువ్వు. ఎందుకని? యెరూషలేములో ఉండవలసిన నీవు ఎక్కడికి దిగిపోయావు? యెరికోకి దిగిపోయావు. యెరూషలేములో సంఘం ఉంది, సహవాసం ఉంది, దైవజనుడు ఉన్నాడు. కొన్ని ఆశలు నిన్నేం చేశాయంటే దిగజార్చాయి. యెరూషలేము నుండి ఒకడు ఎక్కడ దిగిపోతున్నాడు? ఎందుకు దిగిపోయాడు అంటే, వాడు యెరికోలో ఈత చెట్లు ఎక్కువ ఉంటాయి. యెరికో పట్టణానికి నేను వెళ్ళాను ఒకసారి. యెరికో ప్రాంతం మొత్తం మైదానం. యెరికోలో యేసు ప్రభువారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసమున్న శోధన కొండ ఉంటుంది. శోధన కొండ మీద కూడా నేను ప్రార్థన చేశాను. యేసయ్య 40 రోజులు ఉపవాసమున్న కొండ మీద నేను ప్రార్థన చేసి వచ్చా. ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి. బైబిల్లో యేసయ్య తిరిగిన చాలా స్థలాలు నేను తిరిగాను. చాలా స్థలాలు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన స్థలములో దగ్గర 3 గంటలు కూర్చొని ఉన్నా నేను ఆ కొండ మీద. తర్వాత యేసు ప్రభువారు నీటిని ద్రాక్షారసంగా మార్చిన కానా పెండ్లి విందు, ఆ కానాలో మధ్యాహ్నం వరకు నేనున్నా అక్కడ. దాని స్తోత్రం. గలిలయ సముద్రములో గాలి తుఫాను ఆపి సముద్రం నిమ్మలపరిచిన ఆ సముద్రములో ఒక రాత్రి నేను ఆ సముద్రంలో ఉన్నా. దాని స్తోత్రం కలుగునుగాక. చాలా ప్రదేశాలు. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి కొండ మీద కూడా యెరికో ఒక స్థలములో రోపు ఇవి ఉంటాయి కదా, రోప్ మిషన్లో దాంట్లో ఎక్కితే
కరెక్ట్ కొండ మీదకి తీసుకెళ్ళింది అది. అక్కడ దాదాపు ఒక 2-3 గంటలు ఉన్నాం. అక్కడ వాళ్ళు చెప్పారు, యేసయ్య ఇక్కడే 40 దినములు 40 రాత్రులు కట్టిక ఉపవాసం చేసిన స్థలం. ఆ కొండ మీద ఒక్క చెట్టు కూడా కనపడలేదండి నాకు. మొత్తం కూడా అది ఒక డ్రై ఏరియా, ఒక్క చెట్టు కనపడలా. ఎలా ఉన్నాడు తండ్రి 40 రోజుల ఉపవాసం? ఎలా ఉన్నాడు? ఎరికో ప్రాంతము క్రింద భాగమంతా కూడా ఎక్కడ చూసినా ఈత చెట్లు, ఖర్జూర చెట్లు. ఎరికోలోని జక్కయ్య ఉంది. దేవుని స్తోత్రం. ఎరికో గోడలు అంటారు చూసారా, ఇందా బాడ్యా, స్తుతి కేకలతో కూల్చితివి ఆటంకపు ఎరికో గోడలు. ఒక బైపాస్ అంతా ఉంటే ఎరికో గోడలు వెడలపు 4 రథాలు వెళ్ళగలిగినవి, ఇటు 2 ఇటు 2, అంత వెడలపులో ఉన్నటువంటి గోడ స్తుతి కేకలతో ఏమైపోయినాయి? కూలిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబుల్ హిస్టరీ, ద బైబుల్ హిస్టరీ ఈజ్ నాట్ ఫేక్. ఇట్ ఈస్ నాట్ ఫేక్. దిస్ ఈజ్ రియాలిటీ. ఒక రియల్ చరిత్ర కలిగినటువంటి బుక్ ఇది. చాలామంది దీన్ని తప్పుగా వక్రీకరణ చేస్తున్నారు. అప్పుడే దీని బిడ్డలు, బైబిల్ చరిత్ర అంతా నిజమైనది. ఎరికోలో జక్క ఇంటికి వెళ్ళాం, ఆ ఎరికో గోడల దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఎలీషా నీటి ఊటలను పుట్టిస్తాడు, అక్కడికి వెళ్ళాం. దాని స్తోత్రం. బైబిల్ మొత్తం సత్యమైన గ్రంథం ఇది. ఈ బైబిల్లో ఉన్న ప్లేస్లన్నీ తిరిగాను, ఇంకొంచెం బలం వచ్చింది నాకు. హల్లెలూయా. మోషే బండను చీల్చిన స్థలం, మోషేతో దేవుడు పొదలో ఉండి మాట్లాడిన స్థలం, 40 దినములు 40 రాత్రులు దేవుడితో గడిపిన సేనాయి పర్వతం, ఎర్ర సముద్రం. 2018లో నేను ఈ ప్లేస్లన్నీ చూశాను. ఇక్కడ నాకు ఈ లోయ గురించి నేను గైడ్ని అడిగినప్పుడు ఏమని చెప్పాడంటే, ఒక లోయ చూపించాడు. ఒకప్పుడు ఇక్కడ యుద్ధాలు జరిగాయి, పూర్వకాలంలో యుద్ధాలు జరిగినప్పుడు ఓడిపోయిన సైనికులందరూ చనిపోతే వాళ్ళ శవాలన్నిటినీ ఈ లోయల్లోకి పడేస్తారు. ఆ లోయల్లో కాకులు, గ్రద్దలు, రాబందులు తినేసిన తర్వాత ఆ ఎముకలు మిగిలేయి. ఆ ఎముకల కుప్పల్ని చూసి చాలామంది ఏమనేవాళ్ళంటే, ఎంత గర్వించింది ఈ సైన్యం, ఎంత అహంకారంగా బ్రతికింది ఈ సైన్యం, ఎంత ప్రగల్భాలు పలికింది ఈ సైన్యం. ఈరోజు ఏమైపోయారు? ఎండిన ఎముకలైపోయారు అని అట్లా వాళ్ళు ఏం చేశారంటే హేళన చేస్తారంట అటు ఇటు పోతున్నప్పుడు. నప్పుడు దీని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన చెప్తున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండకుండా వేరైపోతాడో వాడు ఎండిపోతాడు. ఇక్కడ ఎముకలు ఎందుకు ఎండిపోయినాయి అంటే, అవి యుద్ధములో ఓడిపోయినవి. జీవము కలిగిన మనుషులే ఆ ఎముకలు యుద్ధములో ఓడిపోయారు. యుద్ధములో శత్రువు యొక్క ఆ పోరాటములు తట్టుకోలేకపోయారు. ఎందుకు పోరాడలేకపోయారు? ఎందుకు వారు శత్రువుని గెలవలేకపోయారంటే, వారికి సర్వాంగ కవచము లేదు. ఈ రోజున బాప్తిస్మం పొంది చాలామంది పడిపోతున్నారు, మళ్ళీ పాపాల్లో పడిపోతున్నారు, మళ్ళీ లోకానుసారంగా బ్రతుకుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. మీ అందరికి ఒక విషయం చెప్తానండి, మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మీకు సర్వాంగ కవచము కావాలి. మీరు పడిపోతే సాతానుడు మిమ్మల్ని చంపేస్తాడు. ఆత్మీయంగా మిమ్మల్ని చంపినప్పుడు ఎండిన ఎముకలుగా మీరు మార్చబడతారు, ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రార్థన రాదు, అర్థమైందా? జీవం ఉండదు, ఆత్మీయతలో బలంగా ఉండలేరు, ఏదో అట్ట బ్రతుకుతారు అంతే. బాప్తిస్మం పొందిన నాటి నుండి చివరి వరకు ఈ గొప్ప రక్షణని కాపాడుకోవాలి అనుకునే ఒక గ్రూపు వారు, ఆల్రెడీ మేము రక్షణ పొంది పడిపోయాం, ఇప్పుడు లేవాలనిపిస్తుందయ్యా అంటే ఇదొక గ్రూపు. మరికొంతమంది అట్ట పడిపోకుండా నిలబడకుండా ఊగిసలాడుతున్నారు, అటు ఇటు కాకుండా, ఇదొక గ్రూపు. ఈ 3 గ్రూపులు చాలా జాగ్రత్త కలిగి, అప్పుడే దీని బిడ్డలారా, క్రీస్తుకు వేరైపోయామేమో అందుకని ఎండిపోయాం, యుద్ధములో గెలవలేకపోయామేమో
అందుకు ఎండిపోయాం. ఇదిగో పడిపోదామా లేకపోతే నిలబడతాం. వీళ్ళెవరు? యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నారు. వీరు దొంగల చేత చిక్కబడి కొర్ర ప్రాణముతో కొట్టబడి పడవేయబడతారు. వీరే సాతానుడికి దొరికిపోతారు. వీరికై వీరే రక్షణ కోల్పోతారు. వస్త్రములు సాతానుడు దోసుకుంటాడు. వస్త్రములు. యెరూషలేము నుండి యెరికోకి ఎందుకు వెళ్ళిపోయావు? యెరికోలో సంఘం లేదుగా, యెరికోలో సహవాసం లేదుగా, యెరికోలో దైవజనుడు లేడుగా. అంటే వీళ్ళు ఎవరంటే కాళ్ళకి అడ్డము లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. దాని స్తోత్రం కలుగునుగాక. నేను ఫలించాలి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఫలించాలి అంటే నువ్వు కాళ్ళకు అడ్డం లేకుండా తిరగకూడదు. దైవజనులకు పూర్తిగా అప్పగించుకో, దేవునికి అప్పగించుకో, కృపా వాక్యానికి అప్పగించుకో, ఆత్మకి అప్పగించుకో. దైవజనులకు అప్పగించుకో, దేవునికి అప్పగించుకో, కృపా వాక్యానికి అప్పగించుకో, తర్వాత ఆత్మకి అప్పగించుకోవాలి. ఈ అప్పగించుకున్న జీవితాలు తమకు నచ్చినట్టుగా బ్రతకరు వాళ్ళు. వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథం 14:10 చదివితే, ఈ జనులు కాళ్ళకి అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక. చూశారా? యెహోవా వారిని కాళ్ళకు అడ్డము లేకుండా. దేన స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన బిడ్డలారా, దైవ సేవకుల నడిపింపులో ఉండాలి ఈ సంఘం. గొర్రెలు ఉన్నాయి, కాపరి నడిపింపులో ఉండాలి గొర్రెలో. అర్థమైందా? నేను అప్పుడప్పుడు ఒక ప్రసంగం చెబుతా. గుడ్డి గొర్రెలు, అడ్డ గొర్రెలు, నడ్డి గొర్రెలు, గొడ్డు గొర్రెలు. దేన స్తోత్రం. చివరిగా మంచి గొర్రెలని. కొన్ని గొడ్డు గొర్రెలు ఉంటాయి, అడ్డ గొర్రెలు ఉంటాయి. దేన స్తోత్రం. నడ్డి గొర్రెలు ఉంటాయి. కొన్ని నడ్డి గొర్రెలు అవి గూని వచ్చి ఉంటుంది, వాటికి అవి చక్కగా నిలబడవు. కాపరికి అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను కాస్తా ఉంటాడు. అప్పుడు ఏ తోడేలు నీ మీదకి రాదు. ఒకవేళ వచ్చినా, దావీదుకి తన తండ్రి మంద అప్పగించబడినప్పుడు సింహం వచ్చిందంట, ఎలుగుబంటి వచ్చిందంట. దేవుడు నా తండ్రి నాకు ఇది అప్పగించాడని ఒక దినాన గొర్రె పిల్లని తీసుకుని పోతా ఉంటే దావీదు యుద్ధం చేసి గెలిచాడంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, పరమ తండ్రి దైవ సేవకునికి ఒక గొర్రెల మంద అనే సంఘానికి అప్పగించినప్పుడు దానిని కాయటం ఎంత కష్టమో తెలుసా? 2-3 పిల్లల్ని మీరు కాయటానికి ఎంత కష్టపడతారు ఇళ్లలో. 2 పిల్లల్ని పెంచడానికి ఎంతో నానా తిప్పలు పడతారు. 100 మంది సంఘాన్ని కాపాడటం అంటే దైవజనుడికి ఎంత ప్రయాసో తెలుసా? ఎంత బాధో తెలుసా? ఎంత కష్టమో తెలుసా? అందుకే వాక్యం చెప్తుంది, లోబడు, అప్పగించుకో. హెబ్రీ 13:17 చదివితే, లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలని వారు కాయుచున్నారు. మీ ఆత్మల్ని వారు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము. అంటే ఎండిపోతారు, ఆత్మీయంగా చనిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోకుండా బలముగా ఉండాలంటే అప్పగించుకోవాలి. 2 కొరింథీ 8:4-5 వాక్యాలు చదివితే, వారు మొదటిగా దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకొనిరి అని మాసిదోనియా సంఘాలను గురించి దేవుడు చెప్తున్నాడు. ఈరోజున గాలి సంతానం ఎక్కువైపోయింది సంఘాల్లో. గాలి సంతానం అంటే మీకు అర్థమైందా? గాలి సంతానం అంటే ఏంటి? కొంతమంది అంటారు, అరే గాలోడా, గాలిదా అని అంటారు. చూడండి, ఇలా ఎందుకు ఆ మాట అంటారు? అసలుకి గాలి అంటే అర్థం ఏంటండి? విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళని గాలి అంటారు. అప్పగించుకున్న బ్రచ్చి కాదు. నా ప్రియమైన బిడ్డలారా, గాలితనంగా తిరిగే వాళ్ళు గాలోళ్ళు అంటారు. విశ్వాసులలో కూడా కొంతమంది గాలోళ్ళు ఉంటారు. ఈ గాలోళ్ళని మోసం చేసేవాడు ఎవడో? ఆ గాలోడు ఎవడాడు?
సాతాను అనే గాలోడు. వాడి పేరేం పేరు తెలుసా? వాయుమండల అధిపతి. ఎఫెసీ 2వ అధ్యాయంలో ఉంటుంది. వాయుమండల అధిపతి. వాయువు అంటే ఏంటి? గాలి. వాయుమండలపు అధిపతి అనేక మందిని మోసము చేసి పాపముల పడవేసి ఇదిగో యెరూషలేము నుండి యెరికోకు దిగిపోయిన వాడి వలె ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతికే దడి చేస్తే కాపర కూడా 4 రోజులు చూసి ఇది ఈ గొర్రె లోబడే గొర్రె కాదు, ఇది విధేయత కలిగిన గొర్రె కాదు, ఇది అప్పగించుకునే గొర్రె కాదని వదిలేస్తాడు. సరైన సమయం చూసి శత్రువు ఏం చేస్తాడు? గొర్రెను చీల్చి వేసేస్తాడు. ఇప్పుడు కాపాడటానికి మందలేదుగా దగ్గరికి, కాపాడటానికి కాపర్లేడుగా దగ్గర. మందలో ఉంటే అన్ని గొర్రెలను కాస్తున్నట్టు ఈ గొర్రెని కాస్తాడు. ఇప్పుడు గొర్రెకి మందలేదు, కాపర్లేడు దగ్గర. న్యాయాధిపతి గ్రంథంలో ఉంటుంది, వారికి కాపరలేడు. వారికి ఎవరు లేరంటండి? వారికి కాపరి లేడు. న్యాయాధిపతుల అక్కడ ఉంటుందండి, వారికి కాపరి లేడు. రాజుల గ్రంథంలో ఉండదు, సారీ, కాపరలేడు, వారికి కాపరలేడు. ఎవరండి మీ పాస్టర్ గారు? ఎవరోనండి. ఎవరండి మీకు సంఘం? ఎక్కడోనండి, తెలియదండి. కాపరలేని గొర్రెల వలె తిరుగుతున్నందుకు దేవుడు జాలి పడ్డాడంట. మత్తయి సువార్త కూడా చదవండి, అక్కడ ఉంటుంది. నా ప్రియ దీని బిడ్డలారా, ఇక్కడ కూడా చెప్తున్నాడు, కాపరలేని గొర్రెల వలె తిరుగుతున్నారు అని జాలి పడ్డాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో ఉన్నది, కాపరలేని గొర్రెల వలె వారు తిరుగుతున్నారు అని వారి ఎడల ఆయన జాలి పడ్డాడు. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, నీవు ఒక కాపరికి అప్పగించుకోవాలి. కాపరికి అప్పగించుకొని కాపరి నడిపింపులో ఉండాలి. ఇష్టానుసారంగా నువ్వు తిరగటానికి వీల్లేదు. ఒకవేళ ఇష్టానుసారంగా బ్రతికావంటే నీకు క్రమం లేదు, క్రమం లేదు. ఎప్పుడు వస్తావు ఎప్పుడు పోతావు తెలియదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి చెప్పండి గట్టిగా. ఎండిపోతావు, ఎండిపోతావు, జీవం పోయిద్ది నీకు. అర్థమైంది? తోడేలు లాంటి సాతాండు వచ్చి నిన్ను మింగుతాడు. యెరూషలేములో ఉంటే కాపర కాపాడుతాడు. వీడు ఎక్కడ దిగిపోతున్నాడు? యెరికో దిగిపోతున్నప్పుడు ఎవరు ఉంటారు? యెరికోలో దొంగలు ఉంటారు. యెరికోలో దొంగలు ఉంటారండి. దొంగలు ఏం చేశారు? ఇక్కడ వాడిని గాయపరిచారు, వస్త్రములు దోచుకున్నారంట. వస్త్రములు దోచుకొని పూర్తిగా చంపేశారా? చంపల, కొర ప్రాణంతో వదిలేశారంట. అంటే అటు సావకుండా బ్రతకకుండా. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందిని అట్టే ఉంటారు సంఘాల్లో, విశ్వాసులు కూడా అట సావరు బ్రతకరు. అంటే అట్ట విశ్వాసులు గారు, అట్ట పూర్తిగా విశ్వాసులు కాకుండా పోరు. నా ప్రియమైన బిడ్డలారా, నులివెచ్చని స్థితి, చల్లగా లేరు వెచ్చగా లేరు అన్నట్టుగా నులివెచ్చని స్థితిలో ఉంటారు. అందుకని అప్పగించుకోవాలి. అప్పగించుకోకపోతే ఇక్కడ చూడండి, కాపరలేని గొర్రెల వలె. ఎక్కడ? 9:30 మత్తయి సువార్త 36, 9:36. సమూహములను చూసి చూడండి. అందరి చూడాలి, గట్టిగా చెప్పాలి. అందరు నాకు వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక మర్మం చెప్తాను మీకు. ఒక్కళ్ళని చూసి అన్నాడా? సమూహాలను చూసి అన్నాడా? ఈరోజు అసలు ఏ సంఘాలకి వెళ్తున్నారో ఎటు పోతున్నారో తెలీదు. మీరు వస్తున్న సంఘానికి మీ దైవజనుడు మిమ్మల్ని బాగా కాపాడుతున్నప్పుడు అర్థమైందా? అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అప్పగించుకోండి. ఇక్కడ సమూహాలంటే ఏంటి? సమూహాలంటే పెద్ద పెద్ద గుంపులు. వాడికి ఎవడు లేడు? చెప్పండి చెప్పండి. వాడికి కాపరి లేడు ఆ గుంపులకి. హల్లెలూయా. అవి ఒక వారం ఏం చేస్తాయి? హైదరాబాద్ పోతాయి, ఒక వారం మేము కాకంతోట పోతాయి, ఒక వారం విడిపోతాయి, తెలియదు. అవి ఒక కాపరి లేడుగా, అందుకని ఎండిపోతున్నారు. జీవము లేదు వాటికి. సమూహాల వైపు చూసి అంటున్నాడు, వారు కాపరులేని గొర్రెల వలె. మాకెవరు లేరు, మాకు ప్రార్థన చేయటానికి ఎవరు? అసలు మేము ఒకసారి నమ్మకంగా ఉంటే కదా.
ఒక కాపర పట్టించుకునేది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ మధ్య ఊరు ఒక అతను నా వెనకాల 2 వారాలు పడ్డాడు. అన్న ప్రార్థన పెట్టాను. నేను అన్నాను, అసలు నువ్వు ఎవడరా, ఏ సంఘం నీదంటే ఏం చెప్పట్లే వాడు. నేను చెప్పాను, మా సంఘ విశ్వాసుల కాడికి వెళ్ళటానికి నాకు టైం లేదు, మీ దగ్గర మేము ఎట్ట పెడతాం కోటాలు, కుదరదు అని చెప్పా. పేరు పెట్టడానికి అడిగాను నన్ను. మా అమ్మాయికి ఒకసారి మీ కాడికి తీసుకొస్తే ప్రార్థన చేశారన్నా, దేవుడు కార్యం చేశాడు, మా చెల్లెలి కూతురు మీరు పేరు పెట్టాలి అని 2 వారాలు అడిగాడు. దేవుని స్తోత్రం. అసలు వాళ్ళకేమన్నా ఒక క్రమం ఉందా? ఏ సంఘానికి వెళ్ళేవాళ్ళు ఆ పాస్టర్ గారే పెడతాడు, ఒక క్రమం ఏదే. నేను కూడా గుడ్డిగా ఎవరంటే వాళ్ళు రా అంటే పరిగెత్తను, ఎందుకంటే నాకు తెలుసు వాక్యం. అర్థమైంది? పాస్టర్లు తెలియకుండా కొంతమంది విలువ వాళ్ళని చూస్తారు. అట్టొద్దు, ఒక క్రమం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే కాపర్లైన గొర్రెల్లాగా ఉంటే మనం బలైపోతాం. ఇక దైవజనుడు తెలిసిందని కూడా ఆయన మన కొరకు ప్రార్థన చేయడు, మనల్ని పట్టించుకోడు. ఏంటంటే నువ్వు ఇచ్చలవిడిగా వెళ్ళిపోతున్నావు కదా అని వదిలేస్తాడు. అప్పుడు ఏదో ఒక శోధనకు గురైపోతాం మనం. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఎండిపోతాం మనం. సాతాను మనల్ని మింగేస్తాడు, చీల్చి చెండాడతాడు. ఆ తర్వాత మన కొరకు ఇక ఏమి జీవము లేని స్థితిలో ఉంటాం. అందుకని కాపరికి అప్పగించుకోవాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ ఎండిపోయిన లోయలో ఉన్న వీరు ఎవరై అంటే, ఒకటి కాపరికి అప్పగించుకున్న బ్యాచ్. అప్పగించుకున్న బ్యాచ్ కాదు, అప్పగించుకున్న బ్యాచ్. వీరు సేవకుల మీద కోప్పడతారు. రాజుల మొదటి గ్రంథం 13:4. దైవజనుడి మీద చెయ్యెత్తారంట. ఒక రాజు చెయ్యెత్తాడంట. అంటే కొట్టడానికి, పాస్టర్ గారిని కొట్టడానికి అట్ట చెయ్యెత్తే చెయ్యేమైపోయింది, ఎండిపోయిందంట. దైవజనుడి మీద కోప్పడితే ఎండిపోతారు. హల్లెలూయా. దైవ సేవకుల మీద సనిగిన గొనిగిన ఎండిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మా ముందు కాదు, మేము లేనప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేనే కాదు, ఏ సేవకుల గురించి మాట్లాడకూడదు, తొందరపడకూడదు. ఇప్పుడు యెరోబాము దైవజనుడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన మాట ప్రకటించటానికి ఇక్కడ దైవజనుడు వచ్చాడు, ప్రవక్త. ఆ మాట రాజుగారికి నచ్చక ఏం చేశాడంటే దైవజనుడి మీద చేయెత్తాడట. రాజుల మొదటి గ్రంథం 13:4. బేతేలు నందున బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాముకి విని, మైక్ లేదా అన్నీ చెప్పాలి మీకు. దాని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళేమో అడ్డగోర్లు అయితే ఏమో శివుడి గోర్రెలు. దాని స్తోత్రం కలుగునుగాక. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా. చూడండి, దైవజనుడిని వాడు అన్నాడంట. ఏమన్నాడు? దైవజనుడిని వాడు అన్నట. వాడిని పట్టుకో అంటున్నాడంట రాజు. వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయిను. చెయ్యి ఏమైపోయిందండి ఇప్పుడు? ఎండిపోయేను. దైవజనుడికి దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. వెళ్ళిపోతున్నప్పుడే వాడిని పట్టుకోండి ఏదో చెప్పిపోతున్నాడని వలకరగా మాట్లాడి చెయ్యి చాపినప్పుడు చెయ్యి ఎండిపోయిందంట. ఎందుకు ఎండిపోతారంటే, ఒకటి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతే నా ప్రియమైన బిడ్డలారా ఎండిపోతారు. రెండోది, సేవకుల మీద కోపడినప్పుడు ఎండిపోతారు. ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు కూడా ఎండిపోతారు. దాని స్తోత్రం కలుగునుగాక. నాలుగోది, ఎందుకు ఎండిపోతారంటే ఫలములు లేకపోతే ఎండిపోతారు. యేసు ప్రభువారు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు బాగా ఆకలైంది ఆయనకి. ఒక చెట్టుకి వెళ్ళి చూశాడు. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. చూడగానే బాగా ఆకలిగా ఉంది కదా, దగ్గరికి పోయితే ఏదైనా ఫలాలు దొరుకుతాయని చెప్పి అలా దగ్గరికి వెళితే పచ్చని ఆకులతో కనపడింది, కానీ దానికి ఒక్క ఫలం కూడా కనపడలేదంట. మార్కు సువార్త 11వ అధ్యాయం 12, అలాగే 14, 20 కూడా. ఇక్కడ గమనిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక్క ఫలం కూడా కనపడకపోతే ఆయనకి బాధ కలిగింది.
నీకు నీళ్లు పోయటం, వెరువేయటం, నిన్ను కాపాడటం వేస్ట్. ఇది మొదలుకొని నీవు కాపు కాయకుందువుగాక, ఇక ఎన్నడూ నీవు ఫలించుకుందువుగాక అని యేసయ్య శపించేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, 14:20లో 14:20 11 12 13 14 వాక్యాలు చదివితే, వారు బేతేనియ నుండి వెళ్ళుచుండగా ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయాను. ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును. చాలు. అక్కడ విషయం ఏంటి జరిగిందంటే, ఆయనకి ఫలాలు ఇవ్వకపోవటం వలన ఆ చెట్టు ఏమైపోయిందంట? ఎండిపోయాను. ఈ రోజున నువ్వు దేవునికి ఫలాలు ఇవ్వాలి బిడ్డ, దేవునికి ఫలాలు ఇవ్వాలి. మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఆత్మ ఫలాలు ఉన్నాయా? మారు మనసునకు తగిన ఫలం ఉందా? పరిశుద్ధత అనే ఫలం ఉందా? ప్రభుకి ఫలాలు ఇవ్వకపోతే ఎండిపోతావు. అర్థమైందా? నీ ఫలములు నేను భుజిస్తున్నాను, నా ఫలములు నువ్వు ఆశపడుతున్నావు. ఫలించే చెట్టులాగా నువ్వు ఉండాలి అంటే ఇదిగో సమృద్ధి నీరు నీకు ఉండాలి. హల్లెలూయా. బలమైన వెరువు వేయబడాలి. నీరు అంటే అర్థం ఏంటండి? వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ అనుభవం. ఈ 3 నీటికి సాదృశ్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె. ఎక్కడ? నీటి కాలువలో. ఇప్పుడు మన కాలువ ఉంది దగ్గరలో, ఆ కాలువ ఉన్నప్పుడు దాని అంచున ఉన్న చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఆ కాలువ ఎండిపోద్ది అప్పుడప్పుడు. మళ్ళీ ఈ చెట్లన్నీ ఏమైపోతాయి? వాడిపోతాయి, ఎండిపోతాయి. కానీ గబ్బుతమ్మ చెట్లు ఉన్నాయి పక్కనే, అవి మాత్రం బ్రహ్మాండంగా పచ్చగా ఉంటాయి, పనికిరాని చెట్లు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మనము ఫలాలు ఇవ్వకపోయినా సరే ఎండిపోతాం. ఇప్పుడు ఏం ఫలములు? ఆత్మ ఫలం ఉందంట. ఆత్మ ఫలం అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం చదివితే, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. చూడండి, ఇది ఆత్మఫలము. ప్రేమ ఉంది అసలుకి? నాకు ప్రేమ ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రేమ ఉందా? మా వాళ్ళని మేము ప్రేమించుకుంటామండి, బయట వాళ్ళని ప్రేమించలేము మేము. హల్లెలూయా. మా వాళ్ళకే తీసి పెడతాం, గిన్నెలు అందిస్తాం. హల్లెలూయా. బయట వాళ్ళని ప్రేమించలేము మేము. అంటే నీకు లోక ప్రేమ ఉంది కానీ దేవుడి ప్రేమ లేదు అంటే నీలో ఫలాలు లేవు. దేవుని ప్రేమ మనకుంటే అందరినీ మనం ప్రేమించాలి. దేవుని స్తోత్రం. అందరి ఎడల మనకు ప్రేమ ఉండాలి. ఇక్కడ ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. చాలా ఉన్నాయి అక్కడ, చాలా ఉన్నాయి ఆత్మఫలం అనే జాబితాలో. అవన్నీ కలిగి ఉండాలి మనం. ప్రేమ లేదు, ద్వేషం ఉంటే ఏం చేస్తావు? ఆ మనిషిని చూడగానే మూతి ముడుచుకుంటూ కొంతమంది మూతులు ఎట్టు తిప్పుతారు చూడండి. ఏది ఇటు 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 ఇటు. ఈ మధ్య ఎక్సర్సైజ్ చేస్తా, నేను కూడా తిప్పుతున్నా. హల్లెలూయా. ఎక్సర్సైజ్ చేస్తా, మూతి ఇటు ఇటు తిప్పుతున్నా. హల్లెలూయా. కొంతమంది తిప్పుతుంటారు మూతులు ఇటు 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 ఇటు. మనిషిని చూడగానే కేకలుగా డైరెక్ట్గా ద్వేషించకుండా ఇండైరెక్ట్ మనిషి లేనప్పుడు సాడీలుగా చెప్పటం, దూషణంగా మాట్లాడటం. ఎన్ని ప్రేమలైన విషయాలు. మన స్నేహితుడు మనల్ని ప్రేమిస్తే గద్దిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి నిన్ను గద్దించినా, బుద్ధి చెప్పినా, నిన్ను సరి చేస్తున్నాడంటే నీ మీద అతనికి ఏమన్నట్టు? ప్రేమ అన్నట్టు. ప్రేమ లేనివాడు నీకేమీ చెప్పడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు నీ గురించి అసలు పట్టించుకోడు. ప్రేమ అనేది శాశ్వతమైనది. ప్రేమ అనేది నా దేవుని బిడ్డలారా భయము లేనిది. ఈరోజున దేవుని బిడ్డల ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ ఫలము లేకపోతే మనం ఏమైపోతామంట? ఎండిపోతాము. హల్లెలూయా. ఎండిపోతాం. ఎఫ్రాయిము ఎండిపోయెను.
హోషేయ 9:16. ఎందుకు ఎండిపోయింది? ఎందుకు ఎండిపోయింది? ఎఫ్రాయిం ఎందుకు ఎండిపోయింది? దాని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిం ఎందుకు ఎండిపోయింది? హోషేయ 9:16 చదవండి. 9:16. హల్లెలూయా. ఎఫ్రాయిము మత్తబడెను, ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయి. వారి ఏరు ఏమైపోయిందంట? ఎందుకు ఎఫ్రాయిం ఎండిపోయింది? ఎఫ్రాయిం అనగా అర్థం ఏంటి తెలుసా? సమృద్ధి. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి తెలుసా? ఫలింపు. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి తెలుసా? అభివృద్ధి. గట్టిగా చెప్పండి. ఒకప్పుడు ఫలించిన వారు, ఒకప్పుడు అభివృద్ధి చెందిన వారు ఈరోజు ఏమైపోయారంట? ఎండిపోయారు. ఎందుకు ఎండిపోయారంటే నీరు లేనందున. నీరు లేనందున ఎండిపోయాను. అర్థమైందా? నీరు లేకపోతే ఎండిపోతాయి చెట్లు. వాక్యం అనే నీరు కావాలి, ప్రార్థన అనే నీరు కావాలి, పరిశుద్ధాత్మ అనే నీరు లేకపోతే ఎండిపోతారు. ఎండిపోయిన విధానములో మన ఆత్మీయత ఉంటే నా ప్రియమైన బిడ్డలారా, అదిగో లోయ. లోయ అంటే ఏంటి? కింద భాగమా పై భాగమా? లోయ అంటే కింద భాగమా పై భాగమా? కింద భాగం. ఎండిపోయిన వాళ్ళు కింద ఉంటారా పైన ఉంటారా? కిందే. ఆత్మీయతలో కింద ఉంటారు, ఆశీర్వాదాల్లో కింద ఉంటారు, దీవెనలలో కింద ఉంటారు, మేలులో కింద ఉంటారు. తీసుకునే చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చే చెయ్యి చెప్పండి ఇచ్చే చెయ్యి పైన ఉంటుంది, తీసుకునే చెయ్యి అంటే అర్థం ఏంటి? దరిద్రం వాటిల్లిద్ది నీకు. ఎప్పుడు అడుక్కునే బ్రతుకైతే తీసుకునే స్థాయి. మా కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వాదించట్లేదు? నువ్వు ఎండిపోయావురా ఎప్పుడో. ఎందుకు ఇచ్చే స్థాయిలో లేవు నువ్వు? ఎందుకు తోకలాగున్నావు? తల్లాగా ఉండాల్సినోడు ఎక్కడంటే అక్కడ అడుక్కు తింటున్నావు. ఎందుకు లోయలో ఉన్నావు నువ్వు? లోయలో ఎందుకున్నావు? ఎండిపోయావు, ఇచ్చే స్థాయిలో లేవు. ఏంటంటే మా కుటుంబం ఎట్ట అయిపోయింది, అట్ట అయిపోయింది, ఎట్ట అయిపోయింది. దరిద్రం అంతా నీవే. అర్థమైందా? దరిద్రం అంతా నీవే. నువ్వు లోలో ఉన్నావు ఆత్మీయతలో. ఎందుకు రావట్ల ఆశీర్వాదాలు? ఎందుకు రావట్ల దీవెనలు? ఎందుకు రావట్ల మేళ్ళు? ఎవడు నా మాట వినునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడను. ఎండిపోతున్నారు చాలామంది. ఎందుకు ఆశీర్వాదం లేదయ్యా అంటే, ఇప్పుడు చూడండి, రాత్రంతా ప్రభు లేకుండా వల వేశారు, ఒక్క చేపన పడిందా? యేసయ్య మాట తీసుకొని వల వేసినప్పుడు విస్తారమైన చేపలు దొరికాయంటే దేవుని మాటకు లోబడ్డారు. అర్థమైందా? నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల భూమి మీద ఉన్న మనుషులందరికంటే నిన్ను ఆయన హెచ్చిస్తాడని వాక్యం చెప్తుంది. మాట వినాలగా, మాట వినాలగా. గుడ్డు ఉపాయాలు వేసి గుడిసికి తిప్పలు తెచ్చుకుంటావా? కొంతమంది గుడ్డి ఉపాయాలు వేస్తారు. గుడ్డి ఉపాయాలు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. గుడ్డి ఉపాయాలు వేస్తే గుడిసికి తిప్పలు తెచ్చుకుంటాం. గుడ్డి ఉపాయాలు ఏంటి? అది ఇది అని. మంత్రాలకే చింతకాయలు రాలవో. ఆశీర్వాదించేది ఆయన, దీవించేది ఆయన. ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. లోయలో ఉన్నవాడంటే అర్థం ఏంటి? దరిద్రం. అది దరిద్రంలో ఉన్నావు నువ్వు. తీసుకునే చెయ్యి ఎట్లుంటుంది? ఇచ్చే చెయ్యి పైన ఉంటుంది. అర్థమైంది మీకు? ఇచ్చే చెయ్యి పైన ఏముంటుంది? అది ఎప్పుడు. తీసుకునే చెయ్యి ఎప్పుడు కిందే ఉంటుంది. ఈ రోజున నువ్వు ఇచ్చేసి చెయ్యిలాగా మారాలి. ఆమేన్. నువ్వు తలలాగా ఉండాలి. తల పైన ఉంటుంది, తోక కింద ఉంటుంది. హల్లెలూయా. తలలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, తోకలాగా కాదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు ఎండిపోతున్నారు? ఎఫ్రాయిం ఒకప్పుడు ఫలించి అభివృద్ధి చెందినవాడు ఈరోజు ఎందుకు ఎండిపోయాడు? అన్యులతో కలిసిపోయాను. ఎవరితో కలిసిపోయాను? అన్యులతో కలిసిపోయాడంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన దేవుని బిడ్డలు, బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు అన్య కార్యాలకు వెళ్ళకూడదు. అన్య క్రియలు ఎవరైనా చేస్తా మా బంధువులేగా మీరు రాండి అది ఇది అని అంటే, ఈ మధ్య ఒక సహోదరుడు ఎవరో నాకు ఫోన్ చేసి అన్నయ్య నేను శబరిమల వెళ్తున్నా, వెళ్ళొచ్చా అన్నాడు. వెళ్ళకూడదు అయ్యా, నువ్వు బాప్తిసం పొందేవా అన్న. పొందానన్న. వెళ్ళకూడదు నువ్వు. మా పాస్టర్ గారు బిజినెస్గా వెళ్ళొచ్చులే అన్నాడు అని అంటే, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు నాకైతే తెలియదు. ఎందుకనంటే మనం ఇండియా వాళ్ళం, మనం ఇండియా సరిహద్దుల్లో ఉంటే మనకు ప్రొటెక్షన్. మనం
పొర్రపాటున పాకిస్తాన్లో అడుగు పెట్టామనుకో ప్రొటెక్షన్ ఉంటుందా? వాడు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మనల్ని. ఇప్పుడు పాకిస్తాన్ లాంటిది నాయన నువ్వు వెళ్ళే ఏరియా, నువ్వు రక్షించబడకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నువ్వు కూడా అభ్యాసే కాబట్టి. రక్షించబడిన తర్వాత అన్య కార్యాలకు వెళితే దేవుని ప్రొటెక్షన్ ఉండదు, నీకు దేవుని కాపుదల ఉండదు, దేవునిని విడిచిపెట్టేస్తాడు. సౌలుని విడిచిపెట్టేశాడు అన్య కార్యాలు చేసినందుకు. ఇదంటే అవునన్న అటైతే దిగిపోతాలే అన్న అన్నాడు. అంటే లోబడ్డాడులే అండి. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అన్యులతో కలిసిపోయిందంట ఈ ఎఫ్రాయిం, అందుకని అభివృద్ధి కోల్పోయారు, ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం అన్యులతో కలవకూడదు. ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే 3 అనుభవాలు. ఒకటి చనిపోవటం, రెండోది పురుగులు పట్టడం, రెండోది సమాధి చేయబడటం, మూడోది పురుగులు పట్టడం. ముందు చనిపోవటం, ఎఫెసీ 2:1. హల్లెలూయా. చనిపోవటం, చనిపోయిన వారు ఎముకలుగా మారుతారు. రెండోది సమాధి చేయబడాలి. యేసయ్య అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు. పాపం చేసేవాడు చనిపోయినట్టు, రక్షించబడి బాప్తిసం పొంది మళ్ళీ తాగటం, వ్యభిచారాలు చేయటం, విచ్చలవిడిగా బ్రతకటం, గంగిరెద్ది వేషాలు, కిందకి మీదకి గాజులు ఎన్ని వేసుకొని నేను దేవుని బిడ్డనే గల్ 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 10 మూరలు పెట్టుకొని హే అని హల్లెలూయా దేవుని బిడ్డను అంటే నువ్వు ఎప్పుడో సత్యవ ఆత్మీయతలో. తన స్తోత్ర. బాప్తిసం పొందిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను, అందరి గురించి కాదు. క్రైస్తవ్యానికి ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. మందిరానికి వచ్చినప్పుడు ఎంతో ఆత్మీయం కనపడి పనుల దగ్గర ఏ వేషాలు వేస్తున్నావు? సచ్చినట్టు కదా వాక్యం చెప్తుంది. శరీరాశలు నీకు ఉండకూడదని చెప్తుంది వాక్యం. ఏ ఆశలు ఉండకూడదు? శరీరాశలో లోక సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదని 1 యోహాను పత్రిక 2:16-17 వాక్యాలు చెప్తున్నాయి. లోకముతో ఎవడైనా స్నేహము చేస్తే వాడు దేవునికి విరోధం అయిపోతున్నాడు. ఇలాంటి మాటలు ఎన్ని చెప్పుంటా నేను మీకు? గట్టిగా చెప్పండి, ఎన్ని చెప్పుంటా? కొంతమంది చూడండి చెబుతున్నాళ్ళే మాకెందుకులే ఇట్ట ఊపుతున్నారు ఇట్ట. దేవుని స్తోత్ర. చెవులు గలవాడు ఈ మాటలు వినును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎముకగా మార్చబడాలంటే ముందు చచ్చిపోవాలి ఆత్మీయతలో, రెండోది సమాధి చేయబడాలి. యేసయ్య అన్నాడు, సున్నము కొట్టిన సమాధులు. అంటే వీళ్ళు ఎవరండి? పైకి తెల్లని డ్రెస్ వేసుకొని లోన కంపు పెట్టుకున్నారు అనుకోండి. ఇక్కడ డ్రెస్ కాదు మారాల్సింది, లోన గుణాలు మారాలి. దాని స్తోత్రం. ఇప్పుడు సమాధి బయటికి తెల్లగా కనబడిద్ది, దాన్ని పొడిచి తీయండి, ఎంత కంపు కొట్టిద్దో, లోనంతా దుర్గంధం ఉంటుంది. కొంతమంది బయటికి ఆత్మీయులు కనపడినా లోన గర్వం, అహంకారం, అవివేకం, చాలా చాలా లోపాలు ఉంటాయి వారిలో. వీళ్ళు సమాధులు, వీళ్ళందరూ సమాధులే. రక్షించబడి బాప్తిసం పొంది మళ్ళీ ఆ పోట్లాట్లు, ఆ గొడవలు, ఆ ద్వేషాలు, అహంకారం మాటలు, పైకి మాత్రం మళ్ళీ తెల్ల డ్రెస్ వేసుకొని మేము దేవుని బిడ్డలమండే. హల్లెలూయా. మేము ఎవరమండే? దేవుని బిడ్డవైతే ఆ బరిగొడ్డు అరుపులేంటి? ఆ బరిగొడ్డు అరుపులేంటి? ఒక బజార్లో కేకలైతే ఇంకో బజార్ వినపడాలా నీ నోరు? చెప్పండి. దానివల్ల మాకు కూడా అవమానం సేవకులకి. దేవుని స్తోత్రం. బరిగొడ్డులాగా అరవడం ఏంటి? బ్యా 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 బ్యా. బరిగొడ్లు కాదు పాపం, బరిగొడ్లు మంచి కుక్కలు అని చెప్పాలి. వెళ్ళినా కుక్కలు గో 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 గో. నోరు తెరవచ్చా? మళ్ళీ పాట ఇక్కడికి వచ్చి నోరు తెరవలేదా ఏ ప్రేమ, మళ్ళీ పాట ఇడ. ఆ బరిగొడ్డు కేకలేంటి అసలుకి? నా బరిగొడ్డు అంటున్న పొద్దాకలా కుక్కలాగా గౌవు గౌవు గౌవు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంతమంది మేమున్నామని కూడా తెలియదు ఈ కుక్కలకే. పక్కన సేవకుడు ఉన్నాడే, కొద్ది నోరు ముద్దామని ఉండదు. కొన్ని ఈ వీధులలో కుక్కలు చూడండి, ఓ ఓ ఓ అరే అన్నున్నాడు అంటే ఉంటే నాకేంది. ఆ సమయంలో మాకు కూడా గౌరవం ఉండదు, ఎవడుంటే మాకేంది అన్నట్టుగా. నోరు కంట్రోల్ పెట్టుకో. హల్లెలూయా. ఎందుకనంటే నా ప్రియదేని బిడ్డలారా, మార్పు చెందిన వాళ్ళం మనం. దేవుని స్తోత్రం. అంటే అన్నయ్య అండి, మొన్న నేను వెంకటప్పై కాలనీ ఇల్లు వస్తున్నా, 60 అడుగుల రోడ్డు దగ్గరికి వచ్చాక వాడెవడో తాగి ఇంకా మా వాళ్ళకి చెప్పలే వీళ్ళకి, వాడికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిట్టాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని బూతులు వచ్చాయో అన్ని బూతులు తిట్టాడు.
కారులో ఉన్న వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది. నేను చెప్పాను, ప్రభా వాడు ఏం మాట్లాడేవాడికి తెలియదు, క్షమించు ప్రభా అని. కొన్ని సందర్భాలు పరీక్షిస్తాడు దేవుడు. వాడెవరో మాకు తెలియదు. టక్కన అట్ట బండి స్లో చేసేలోపు మళ్ళీ పరారు ఇటు వెళ్ళిపోయాడు తెలియదు. హల్లెలూయా. నేను ఎందుకు బండి స్లో చేశా? కొట్టడానికి కాదు నాయన, కారులో మైక్ కూడా ఉంది, మైక్ కూడా ఇస్తా, తిట్టుకో ఎన్ని తిట్టాలంటే. దేవుని స్తోత్రం. అసలు వాడు ఎందుకు తిట్టాడు నాకు అర్థం కాదు ఇప్పటికీ. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నా ప్రియమైన బిడ్డలారా, నేను అర్థం తీసి అలాగే తెల్ల డ్రెస్ కనపడింది, ఎవరో పాస్టర్ గారని మళ్ళీ లాగిచ్చేసాడు వాడు. దేవుని స్తోత్రం. నాకు వినపడలేదు అనుకున్నాడు. తిట్టుకొని ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఏదంటారు చూడండి, పేడ మీద రాయెత్తి చిందించి పడేది మన మీదే. మళ్ళీ అది కంపైంది కాకుండా మనం కూడా ఏమవుతాం? కంపైపోతాం. కొన్నిసార్లు నోరు మూసుకోవడం మంచిది. నీ నీతి నీకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు దెబ్బకి దెబ్బ, మాటకి మాట అంటే పెద్ద గొప్ప సంగతి కాదు. నువ్వు మాటలన్నా పడితే అది గొప్ప సంగతి. గట్టిగా చెప్పండి. వాళ్ళు తిట్టారనుకోండి, తిట్టినే దేవా స్తోత్రం. మన వేసైంది ఎట్లా? మనం పట్టించుకోకూడదు, బాధపడకూడదు. దారి పొడుగుతో పాటలు పాడుకుంటూ వచ్చాం మేము. దేవుడు స్తోత్రం, దేవుడు చూసుకుంటాడులే. కొన్ని సందర్భాల్లో నోరు జాగ్రత్త, హృదయం జాగ్రత్త. వీళ్ళందరూ ఎవరంటే సమాధులు. బయటికి తెల్లని డ్రెస్ వేసుకుంటావు, లోన అంత కంపే. ఆ దుర్భాషలో లోన అహంకారం, గర్వము, ఎన్నో ఉంటాయిలేండి, చాలా ఉంటాయి హృదయంలో. ఇట్లాంటి వాళ్ళని ఏమన్నాడు? సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు. తర్వాత పురుగులు పడితేనే ఎముకలు అవుతారు. మొదటగా చనిపోతారు, సమాధి చేయబడతారు. మూడోది పురుగులు పట్టాలి. పురుగులు పట్టడం అంటే అర్థం ఏంటి? హెచ్చించుకోవటం. అపోస్తుల కార్యం ఒక రాజు, అప్రియదిన బిడ్డలారా, 12వ అధ్యాయం 23వ వాక్యంలో, 23 12:23లో ఆయన ఒక ఉపన్యాసం చెబితే జనం అందరూ అబ్బో నీది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని అన్నారంట. దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని అనగానే దేవుని మహిమపరచలేదంట. చూడండి, వాడు అతడు దేవుని మహిమపరచనందున. గట్టిగా దేవుని మహిమపరచండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, అందుకని కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా. దేవుని స్తోత్రం. అయిపోయింది. హల్లెలూయా. ఒకసారి ఇటు చూసుకుంటున్నారు కానీ చేతులకి ఏం లేదు. అందరికీ వాచీలు లేవు. ఇటు చూస్తున్నారు ఒకసారి ఇట్ట. హల్లెలూయా. ఎందుకంటే వారం నాకు హడావుడి అవుతుంది. తృప్తిగా మీతో గడపలేకపోతున్నానని వారంలో ఒకరోజు బ్రేక్ చేస్తున్నా, ఇక్కడ నెలలో ఒకసారి. దేవుని స్తోత్రం. అయిపోయింది. హల్లెలూయా. నా సబ్జెక్టు పూర్తి అవ్వాలని అందుకే చెప్తున్నా. పురుగులు పట్టితేనే ఆ పురుగు ఏం చేసిద్దంటే పైన ఉన్న ఆ శల్యం, ఆ మాంసం మొత్తాన్ని తిన్న తర్వాత ఎముక అయింది. అది ఇక్కడ పురుగులు ఎందుకు పట్టిందంటే దేవుణ్ణి మహిమపరచనందున. దేవుణ్ణి ఎండిన ఎముకలుగా మారాలంటే ఒకటి చనిపోవాలి, రెండోది సమాధి చేయబడాలి, మూడోది పురుగులు పట్టాలి. పురుగులు పట్టే పరిస్థితి అంటే దేవుణ్ణి మహిమపరచని ప్రతి ఒక్కరిని ఇప్పటికీ ఆల్రెడీ ఏం పట్టినట్టు? పురుగులు పట్టేసినాయి. దేవుణ్ణి మహిమపరచవలసిన వీరు ఈ రోజున ఎవరిని మహిమపరుస్తున్నారండి? లోకాన్ని. ఇట్లా ఏంటి, రాజకీయ నాయకుల్ని జై జగనో, జై చంద్రబాబు, జై పవనో, వీళ్ళని పొగుడుతున్నారు ఎక్కువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది హీరోలను పొగుడుతున్నారు. హల్లెలూయా. హీరోలను పొగుడుతున్నారు. సినిమా హీరోలను. వాళ్ళని పొగడకూడదు, వాళ్ళని మహిమపరచకూడదు. మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసయ్యనే మనం మహిమపరచుదుముగాక. సమస్త ఘనత మహిమలు ఆయనకే చెల్లునుగాక. ఇక్కడ ఎండిపోయిన ఎముకలు దైవజనుడు ప్రవశించినప్పుడు మరలా అవి మనుషులుగా మారాయని వాక్యం చెప్తుంది. దైవజనుడు ప్రవచనం అంటే ఏంటి? వాక్యము. ఎండిపోయిన ఎముకల దగ్గర దైవజనుడు ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఈ ఎముకలు ఏం వినాలి? వాక్యం వినాలి. ఎవరైనా ఎండిపోయిన స్థితిలో ఉంటే, క్రీస్తుకు వేరైపోయానేమో, ఫలించలేని స్థితిలో ఉన్నానేమో, మరలా ఇప్పుడు ఫలించాలని, సిగుర్లు పెట్టాలని, ఫలభరితముగా ఆత్మీయత మారాలని మీరు కోరుకుంటే మీరు ఉపదేశానికి లోబడండి, ప్రవచనానికి లోబడండి, వాక్యానికి లోబడండి. మరలా కోల్పోయినవన్నీ దేవుడు మనకిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. అందరు మోకాలు ఉంచండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
తండ్రి చెప్పిన వాక్యం అందరి హృదయాలు నాటి ఫలింపచేయండి. నీ పిల్లలు బలారాధనకి సిద్ధపడుతుండగా నాయన యోగ్యమైన మనసు అందరికి దయచేయండి అయ్యా. నీ బిడ్డలు ఎండిపోయిన స్థితిలో ఎవరు ఉండకూడదు, ఫలించి